ఆదివారం కావడంతో అందరూ సొంతూళ్లకు వెళ్లారు. సోమవారం ఉదయం ఉద్యోగాలు, కాలేజీల కోసం బస్సు ఎక్కారు. పొద్దున్నే తమ తమ పనుల కోసం వెళ్తున్న వారిని టిప్పర్ రూపంలో మృత్యువు బలి తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. అత్యంత వేగంతో సడన్గా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. ఆ ధాటికి టిప్పర్ మొత్తం బస్సుపై ఒరిగిపోయింది. టిప్పర్లో ఉన్న కంకర మొత్తం బస్సు లోపల పడిపోయింది. దీంతో అందులో ఉన్న వారంతా కంకరలో కూరుకుపోయారు. చూసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి హృదయం కూడా కలిసి వేస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏమైంది, పిల్లలు ఇద్దరే కన్నా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు? తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు సార్. ఇద్దరు. ఏం పేర్లమ్మా వాళ్ళ పేర్లు? బందేప లక్ష్మి సార్. లక్ష్మి సార్. హైదరాబాద్కి వెళ్తూ ఏ ఊరు వీళ్ళది? హాజీపురం సార్. హాజీపురం. హైదరాబాద్ కు నీలఫర్ హాస్పిటల్కి వెళ్తున్నారు సార్. ఉస్మానియా హాస్పిటల్కు సార్. ఉస్మానియాకి వెళ్తున్నారు సార్. ఏం చేయలేదు సార్, ఎవరిని చూడాలి సార్. హాస్పిటల్కి మీకు ఆరోగ్యం బాగలేదు, డొక్కన వస్తుంది అంటే హాస్పిటల్కి పోయిండు సార్. నేనేం చెప్పానమ్మా, హాస్పిటల్ కానీ వచ్చింది, అంటే హాస్పిటల్కి చూపించుకుని వచ్చింది. హెల్త్ బాగాలేకుండా వచ్చిండ్రు. నైట్ పూట వచ్చిండ్రు. ఎన్ని గంటలకు వచ్చిండ్రు నాకు తెలియదు. వచ్చిండ్రు. హాస్పిటల్కి వస్తే పొద్దున్న ఫోన్ చేస్తే ఎవరి ఫోన్లో చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేరు, ఏం చేయలేరు. మళ్ళీ చేసేపటికి చేసిన అర్ధగంట ఆగినాక చేస్తే బిజీ అని వచ్చింది. మళ్ళీ తర్వాత చేస్తే పోలీస్ స్టేషన్లో ఉంది ఫోన్ అని అన్నారు. అన్నాక సరే అని ఏమనలే వాళ్ళు. ఇటు మళ్ళీ సరిగ్గా చెప్పలే హాస్పిటల్ ఇది అదే దీంట్లో. ఇప్పుడు నిన్న వెళ్ళారు ఇంట్లో నుంచి? ఇంటికి వెళ్ళి వచ్చిండ్రు. ఇంటికి వెళ్ళి వేరు అంటే అమ్మమ్మలుతుండ్రి. నేను వాళ్ళ అమ్మమ్మలుతుంటే అక్కడికి వెళ్ళి అక్కడనే వచ్చిండ్రు. పొద్దున్న ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయలేరు. పోలీస్ స్టేషన్లో ఉంది, వచ్చి తీసుకోవని మీ అమ్మలను హాస్పిటల్ చేంజ్ చేసామని చెప్పింది. అక్కడికి ఫోన్ పెట్టేసి పోయి వచ్చినాం. మేము చదువుకుంటాను, నేను కూలి చేస్తాను. తల్లిదండ్రులు ఇద్దరు పోయారు, మీరు చెల్లె స్కూల్కి పోయిందా? స్కూల్కి పోయింది, వాళ్ళు హాస్పిటల్కి వచ్చింది. నేను ఇంటికాడ కూలిపోయామని ఉన్నా. ఆ టైం కల్లా ఫోన్ చేసి ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయలేరు. మా మామ తోడుకొచ్చింది. మేమిద్దరమే. ఏం చెప్పిందమ్మా ఇంట్లో నుంచి అమ్మ బయటప్పుడు? మాట్లాడినా వెళ్ళేటప్పుడు? పోయేటప్పుడు అమ్మ మాట్లాడిపోయిందా? సార్ తాండూరుకి వెళ్ళి బస్ ఎక్కిండ్రు సార్. అంటే ఇంట్లో నుంచి కాదు, వాళ్ళ వేరే ఇంట్లో నుంచి మా ఇంటి నుంచే సార్. 3:30కి వెళ్ళి. రైట్. టిప్పర్ అతివేగంగా ఢీకొట్టడంతో కంకర మొత్తం పైన పడిపోవడంతో బస్సు కుడివైపు భాగం సగానికి పైగా దెబ్బతింది. బస్సులో దాదాపు 70% కంకరతో నిండిపోయింది. మృతుల్లో వృద్ధులు, యువకులు, విద్యార్థులు ఉన్నారు. 15 నెలల పసికందుతో పాటు ఒక తల్లి మృతి చెందింది. గాయపడ్డ వారిని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చేవెళ్ల ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కలెక్టర్ను ఆదేశించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించాలన్నారు.
మిర్జాగూడ ప్రమాద స్థలంలో భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. టిప్పర్ సృష్టించిన బీభత్సానికి బస్సు ముందు భాగమంతా ధ్వంసమైంది. అతివేగంతో వచ్చి ఢీకొట్టడంతో కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో కుడివైపు మొత్తం తునాతునకలైపోయింది. బస్సులో మెజారిటీ భాగం కంకరతో నిండిపోయింది. ప్రయాణికులంతా కంకరలో కూరుకుపోయారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు కుడివైపు ఉన్న ప్రయాణికుల్లో చాలామంది మృతి చెందారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోల్తా పడినట్టు స్థానికులు చెబుతున్నారు. కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఊపిరాడక ప్రయాణికులంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.